మంత్రుల లిస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేంద్ర మంత్రులకు సంబంధించి నిన్న పదవి ఇక్కడ ఎవరైతే స్వీకారాలు చేశారు కదా వారందరికి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తున్నారు ఏంటనేది లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం చూసుకోవచ్చు ఇతర మంత్రులకు సంబంధించి శాఖలు అయితేనే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు భవన రహదారుల శాఖ, జగత్ ప్రకాష్ నడ్డాకు ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కి అయితే మనకి వ్యవసాయం రైతు సంక్షేమం, నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ, సుబ్రహ్మణ్యం జయశంకర్కు విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్కు విద్యుత్తు గృహ నిర్మాణ శాఖ, హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ, పీయూష్ ద్వేద్ ప్రకాష్ గోయల్కు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, జీతన్ రాయ్ మాంగ్జూక్ చూసుకున్నట్లయితే మనకి హెచ్ఏఎం, అదేవిధంగా రాజీవ్ రంజన్ చూసుకుంటే మనకి ఈయనకి జేడీయూకి సంబంధించిన మాట ఏ శాఖ అనేది ఇంకా జేడీయూ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ శాఖ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట. సర్బానంద్ సోనోవాల్ షిప్పింగ్ అండ్ పోర్ట్లు అనమాట. వీరేంద్ర కుమార్ చూసుకున్నట్లయితే శాఖంగా కేటాయించలేదు. ఇక కింజరాపు రామ్మోహన్ నాయుడు మనం చూసుకున్నట్లయితే కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రహ్లాద్ వెంకటేష్ జోషికి ఇంకా శాఖ అయితే కేటాయించలేదు. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్కు రైల్వే సమాచార శాఖ ఇచ్చారు. జ్యోతిరాదిత్యకు చూసుకున్నట్లయితే టెలికాం ఇచ్చారు. గజేంద్ర సింగ్ షెకావత్కు పర్యాటక సాంస్కృతిక శాఖ ఇవ్వడం జరిగింది. ఇక కిరణ్ రిజిజుకి ఏమో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, హర్దీప్ సింగ్ పూరికి ఏమో పెట్రోలియం శాఖ, మున్సిపల్ ఇక మన్సుఖ్ మాండవీయ గారికి చూసుకున్నట్లయితే ఇంకా కేటాయించలేదు. చిరాగ్ పాస్వాన్కి ఏమో క్రీడా శాఖ, యువజన వ్యవహారాల శాఖ, సిఆర్ పాటిల్కి ఏమో జలశక్తి అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలా కొంతమందికి ఇంకా శాఖలు అయితే కేటాయించాలన్నమాట. సో ఈ విధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు తేజానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు తేజానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారికి ఏమో పౌర విమానయాన శాఖ అయితే కేటాయించడం జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట. కొంతమంది కేటాయించిన శాఖలు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.